నుంచి బయట వచ్చిన చెరుకు కన్నా దారుణంగా ఉంది మా రాకేష్ పరిస్థితి. పాపం ఈ రోజు ఆ పిల్లలు రాకేష్ తో ఎలా ఆడుకుంటారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ along with his team. బ్యాచులర్ నుంచి పెళ్లి చేసుకోబోతున్నాను సార్. నా పెళ్లికి మీరు తప్పకుండా రావాలి సార్, ప్లీజ్. ఎస్పీ గారు మీరు కూడా తప్పకుండా రావాలి. అయ్యో మీరు రాకపోతే ఎట్లా? తోడు పెళ్లి కొడుకు మీరే కదా. కొత్త సిఐ గారు వస్తున్నారంట ఈ రోజు. ఆయనకి చేతిలో లీవ్ లెటర్ వెంటనే ఆ పెళ్లి కార్డు పెట్టేసి హ్యాపీగా నేను పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నా. ఈ మధ్య సార్ ఏం లేదండి, ఆ సంస్థ ఈ సంస్థ వాళ్ళు చిన్న పిల్లల కోరికలు తీరుస్తున్నారు కదా. సో ఆ పాయింట్ బేసిక్ మీద ఒక చిన్నారి కోరిక తీర్చడానికి ఒక సంస్థ ఒప్పుకుంది. వన్ డే సిఐ గా ఈ రోజు మా పోలీస్ స్టేషన్ కు ఒక పవర్ఫుల్ సింహం గారు రాబోతున్నారు. మీరు సింహం ఏంటి సార్, ఎంత లేరు? ఒక్క దెబ్బకి 1.5 టన్ను చూసావా? అది గాండ్రించినట్లే సార్, మొహాన ఉమ్మేస్తారు చూసారా, గాండ్రించినట్టు అలా ఉంది. ఇది 1.5 టన్ను అంటే మీ బరువా సార్? సార్ నా పేరు సీనియర్ మోస్ట్ కానిస్టేబుల్ మూర్తి సార్. చేస్తుంటారు సార్ వీడే సార్, వీడు మన స్టేషన్ లో సీనియర్ మోస్ట్ రైటర్ సార్. రైటరా ఏదో ఒక మంచి కవిత చెప్పు. నాకు కవితలు రావు సార్. కవితలు రావా? సార్ అలా కాల్చి చంపేశారేంటి సార్? రైటర్ అన్నాడు, ఆ, ఒక మంచి కవిత చెప్పన్నా చెప్పలా? వాడు కవితలు చెప్పే రైటర్ కాదు సార్, ఫిర్యాదులు వస్తే రాసుకునే రైటర్ సార్. అయ్యో అనవసరంగా చచ్చిపోయాడయ్యా. సార్ మీరు కొత్తగా వన్ డే సిఐ కాబట్టి ఖైదీలు ఉన్నారు, వాళ్ళతో మీరు ఏమన్నా మాట్లాడతారా? ఆ. ఏమయ్యా మన వన్ డే సిఐ గారు నమస్కారం పెట్టుకోండి. వీరేంటి ఏదో నొక్కుతున్నారు? క్యాలిక్యులేటర్ సార్. ఎందుకు? జైల్లో అందరు ఊసలు ఎక్కట్టాలి అంటారు కదా సార్, మనకేమో ఎక్కాలి రాదు, మరి క్యాలిక్యులేటర్. ఆ, వీరు కూడా పంచరే చేస్తున్నారయ్యా. నువ్వెప్పుడు వెళ్తావు? అమ్మా చూడాలి నిన్ను నాన్నను చూడాలి. ఏమైంది? మా అమ్మ నాన్న తప్పిపోయారు. మోదీ చూడబోతే చూస్తున్నాను సార్. ఏయ్, ఏమైంది? మా అమ్మ నాన్న తప్పిపోయారు. నీకు ఏమైనా గుర్తుందా? నువ్వు చిన్నపిల్లవి, నువ్వు తప్పిపోయింది. అయ్యో నేను తప్పిపోయానా? అయ్యో నేను తప్పిపోయానా? అయ్యో నేను తప్పిపోయానా? ఈ పోలీస్ స్టేషన్ లో నేను బాగా పవర్ఫుల్ సింహాన్ని. చోట్ల కావాలా? చోట్ల కావాలా? సార్ నా లీవ్ పరిస్థితి ఇస్తే పెళ్లి చేసుకొని వస్తాను సార్. ఇదంటూ వాళ్ళ ఇల్లు అడ్రస్ చెప్పి నువ్వు పల్లికి వెళ్ళిపో. అంతటరా సార్? అంతే. చెప్పిస్తాను చూడండి సార్, మీరు వెళ్ళిపోండి సార్. నానా మీ అమ్మ పేరేంటి? అమ్మ. మీ నాన్న పేరు? నాన్న. మీ అమ్మ పేరు అమ్మమ్మనా? కాదు మంగమ్మ. కాదు మంగమ్మ. దగ్గర కొట్టారంటేనా? మీ అమ్మమ్మ పేరు గుర్తుంది కానీ మీ అమ్మ పేరు మీ నాన్న పేరు గుర్తులేదు నీకు? సరే మీ అమ్మ ఏం చేస్తుంది? నాన్నను కొడుతూ ఉంటది. మా నాన్న ఏం చేస్తూ ఉంటాడు? ఏడుస్తూ ఉంటాడు. నువ్వు ఆల్మోస్ట్ అడ్రస్ చెప్పొద్దని బాగా ఫిక్స్ అయ్యి వచ్చినట్టున్నావు. సిఐ గారు ఎక్కడికి వెళ్ళారో ఏంటో. ఏమని అరెస్ట్ చేశారేంటి సార్? డ్రంక్ అండ్ డ్రైవ్ మోతే. అమ్మా ఎంత చిన్న పిల్లలు డ్రంక్ అండ్ డ్రైవ్ తప్పు కదా నీకు? వాడంటే ఎదవలా ఉన్నాడు. నువ్వు కూడా ఎదవనా? నేను ఇంట్లో పాలు తాగి రోడ్డు మీద చిన్న బొమ్మ కారు నడుపుతుంటే డ్రంక్ అండ్ డ్రైవ్ అని అరెస్ట్ చేసి తీసుకొచ్చాడు. ఏంటి సార్ అది రీజనే కాదు కదా సార్. నాకు రీజన్ ముఖ్యం కాదు పోతే రివెంజ్ ముఖ్యం. మేడం ఏదో కొత్త వన్ డే సిఐ గారు, ఆయనకి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమీ తెలియవు. నేను ఎలాగో సంజాయిస్తాను, మీరు వెళ్ళిపోండి మేడం. మీకు దండం మేడం. చెప్పాడికి. చెప్తాను మేడం. చెప్పాడికి. సార్ మీరేంటి సార్ నాకు తెలియకుండా? అగ్ని 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 ఇక్కడ అన్నారు సార్, ఇక్కడ ఇక్కడ అగ్ని ఇక్కడ అగ్ని. మన ఖైదీలతో మాట్లాడదాం రండి సార్. ఏం చేశాడు? వీళ్ళ ఊర్లో ఉన్న ఇళ్ళన్నిటిని తగలబెట్టాడు సార్. ఎందుకు రైలులన్నీ తగలబెట్టావు? మా అబ్బాయి ఫైర్ ఇంజన్ చూస్తా అన్నాడండి. ఒక
కన్న కొడుకు కోరిక తీసిన తండ్రిని జైల్లో వేస్తావా? వదిలేవింది. సీగారు వెళ్ళిపోమంటారు, వెళ్ళిపో. చేసి ఏమనుకోకుండా అసలే ఈ నెల నా పెళ్లి, మీరు లీవ్ ఇస్తే పెళ్లి చేస్తా దాంతో అడ్రస్ అడిగి నువ్వు పెళ్లికి వెళ్ళిపో. అంతే అంటారా? అంతే. నేను పంపిస్తాను సార్, మీరు ఏ పని చెప్తాను చెప్పు. మీ ఇల్లు ఎక్కడ? భూమి మీద. భూమి మీద మీ ఇల్లు ఎక్కడ? ఆకాశం కింద. భూమికి ఆకాశానికి మధ్య మీ ఇల్లు ఎక్కడ? ఎదురు ఇంటికి ఎదురు. పక్కింటికి పక్కేం కాదు. మా పక్కన ఇల్లు లేవు. ఓ- పక్కన ఇల్లు లేవు. నేను అసలే ఈ పోలీస్ స్టేషన్ లో బాగా పవర్ఫుల్ కానిస్టేబుల్. వచ్చు చూచు చోట్లకు కావాలా? చోట్లకు కావాలా? మళ్ళీ ఎందుకు అరెస్ట్ చేశారు సార్? దొంగ నోట్లకి. అవ్వా! దొంగ నోట్ల కేసు. ఏమ్మా బుద్ధి లేదు నీకు? వాడంటే పెప్పల్లా ఉన్నాడు. నువ్వు కూడా పెప్పమేనా? అబ్బే నేను తప్పం కాదు. మా చెప్పేది వినండి. ఏమైందండి? అవి దొంగ నోట్లు కాదు, బొమ్మ నోట్లు. బొమ్మ నోట్లు చాక్లెట్లు కొనుక్కుంటే వస్తాయి. ఏంటి సార్, రీజన్ కాదు కదా సార్ అది. నాకు రీజన్ ముఖ్యం కాదు, రివెంజ్ ముఖ్యం. బోల్తే రివెంజ్ ముఖ్యం. బోల్తే ఏడ్చావులే విరిచొచ్చినాడా. చెప్పాడు. సార్ మేడం దొంగ నోట్లు అంటే ఏంటో చెప్పు. చెప్పేస్తాను మేడం. మీరు ప్రతిసారి ఎవరిని భర్త వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకురాకండి సార్ స్టేషన్ కి. స్టేషన్ పరుగు పోతుంది సార్. అగ్ని. అక్కడ పట్టుకోరు, ఇక్కడ పట్టుకుంటారు. ఇక్కడ అగ్ని. సోరీ నాయనో. నా లీవ్ శాంక్షన్ చేయండి సార్, మీకు దండం పెడతాను. తో నిజం చెప్పించు, వాళ్ళ ఇల్లు ఎక్కడో చెప్పించు, అప్పుడు నువ్వు పెళ్లికి వెళ్ళిపో. చెప్పిస్తాను సార్. పేరేంటి? నా పేరు దివనా. నా ఏజ్ 4. నా తెలుగు రాదు. నేను ఇంటికి పోవాలని టీవీ చల్పవా? ఇంకా కావాలా? ఇంకా కావాలా? ఇప్పుడు చెప్పు, మీ అక్క పేరేంటి? రష్మి. రష్మి. లక్ష్మి. దాని మీద ఫోకస్ లో పెట్టి మళ్ళీ ఎందుకు సార్ ఏమైనా అరెస్ట్ చేశారు? బటర్ కేక్. అవ్వా! ఇంత చిన్నదానే మర్డర్ చేసావు, తప్పు కదా? ఓరే రాకింగ్ రాకేష్, నేను చెప్పేది వినరా కొంచెం. ఏమైంది? దోమ గుట్టిందని జస్ట్ దాన్ని అలా చంపానురా. మర్డర్ కేసు అని అరెస్ట్ చేశారు. ఏంటి సార్ మీరు నాకు తెలియక అడుగుతాను ప్రతిసారి. వన్ డే సీ కదా ఊరుకుంటున్నాను. నేను ఈ స్టేషన్ లో చాలా పవర్ఫుల్ సింహాన్ని. కనిపించే మోస సార్, బలు. అటు కాదు, ఇది చెప్పుకుంటూ వెళ్ళిపోండి. కనిపించే మోస బలు. దాని తర్వాత దాని తర్వాత దాని తర్వాత వన్ డే సిఐ రిపోర్టింగ్ సార్. కోరిక తీర్చుకోవడానికి వచ్చింది. నేనే సార్, నేనే. మరి ఇందాక వచ్చినాడు. ఓరే బెప్పంగా, ఓరే బెప్పంగా, వాడి పెళ్లి కోరికని చెడగొట్టడానికి వచ్చారా? చూడు. రివెంజ్ రివెంజ్ అంటూనే ఏ రేంజ్ యాక్షన్ చేశాడో చూసావా? అంటే మరి ఖైదీలు వాళ్ళ చుట్టాలు రా, వాళ్ళని బయటికి తీసుకొని రావడానికి వాడు ఇలా వచ్చాడు రా. ఇంకా నీ బతుకు బస్ స్టాండే, బస్ స్టాండే. కానీ ఇప్పుడు ఏం చేయమంటారు మేడం? జైలు నువ్వు ఊస లెక్క పెట్టాలి అంతే. ఓకే మేడం. ఏ రే రే, మర్చిపోకు. వచ్చేటప్పుడు క్లాక్ వెళ్ళి తీసుకొని రా. రాదన్న రాదా. ఒక్క నిమిషం సార్. ఏయ్! ఎప్పటికైనా నిజం చెప్పు. ఐఎమ్ ఎ స్టేట్ సింహం. సార్ ఇది ఎట్లాగో చెప్పదు. అరెస్ట్ చేయండి సార్. రోజా గారు. ఏంట్రా నేహాన్, ఈ రేంజ్ లో రివెంజ్ తీర్చుకున్నావు రాకింగ్ మీద. అండ్ ఆ క్యూట్ దీవెనాది చో చీట్ చాక్లెట్ కావాలా? యోధ బాగా చేసింది. ముగ్గురితో చాలా బాగా చేయొచ్చు. నాగ్ బాబు సార్. బాగుంది స్కిట్.